ఏపీ కేబినెట్ సమావేశం వెలగపూడిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం జరిగింది. సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సహా అన్ని శాఖల మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి సమావేశం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలపై చర్చ జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చేసిన 5 సంతకాలపై ఒక్కొక్కటిగా కేబినెట్లో చర్చించారు. తొలి సంతకం చేసిన మెగా డిఎస్సికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డిఎస్సి నిర్వహణ ప్రతిపాదనలపై చర్చించారు. డిఎస్సి నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ను అధికారులు కేబినెట్ ముందుంచారు. జూలై 1 నుంచి ప్రక్రియను ప్రారంభించి డిసెంబర్ 10లోగా 16,347 పోస్టులను భర్తీ చేసేలా ప్రణాళికను రూపొందించారు. అనంతరం పెన్షన్ల పెంపుపై మంత్రివర్గంలో చర్చించారు. దీని కింద ఇచ్చే మొత్తం 3,000 నుంచి 4,000కు పెంచే నిర్ణయానికి ఆమోదం తెలిపారు. జూలై 1 నుంచి పెంచిన పెన్షన్లను అందజేయాలని నిర్ణయించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గత 3 నెలలకు కలిపి వచ్చే నెలలో ఒక్కొక్కరికి 7,000 పెన్షన్ అందుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది లబ్ధిదారులకు ఈ మొత్తాలను పంపిణీ చేయనున్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు దస్తానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గగన అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.